యాప్తా వేదిక మీద మరొక ఎంటర్‌ప్రెన్యూర్ గారు ఉన్నారు. గోనా సురేష్ గారు. వారు కాన్రెల్ సొల్యూషన్స్‌కి చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. సో, సురేష్ గారితో కూడా మాట్లాడదాం. సురేష్ గారు నమస్తే సార్. నమస్తే అండి. సో, ఎలా అనిపిస్తుంది మన హైదరాబాద్ నగరంలో హైటెక్స్‌లో ఇవాళ యాప్తా క్యాటలిస్ట్ ఈవెంట్‌ని ఇంత పెద్ద ఎత్తున జరుపుకోవడం? యాక్చువల్లీ ఈ ప్రోగ్రామ్ జరుగుతున్నప్పుడు మేము లాస్ట్ 2 ఇయర్స్ నుంచి ప్లాన్ చేస్తున్నాం. వీ వాంటెడ్ టు డూ సంథింగ్ బిగ్ అండ్ వీ వర్ కనెక్టింగ్ టుగెదర్ ఇన్ యునైటెడ్ స్టేట్స్ with all the business people, and we spend a lot of time, quality time together, and then we have an idea, how do we bring this to the entire world? So where can we do it, and how it is possible? So then we came to India, and we have offshore shops here. So spoke to a couple of people here, and they suggested, hey, there is a possibility we can do it here. So then we started gathering all the business entrepreneurs from all over the globe, and then it took almost 6 months to pull everybody together to create a plan for this. So ఇంత వర్క్ బిహైండ్ ద వర్క్ 2 ఇయర్స్ తర్వాత చూసిన తర్వాత I was very happy that so many business people coming here together and sharing their ideas, and very interestingly they are actually sharing ideas with each other, and they wanted to grow, and they wanted to stay in the Telugu community to expand their businesses beyond their own country. It's not just about India to US, it's about Dubai to US or US to India. So it's connecting all the entrepreneurs here. And na personal feeling endante, this is going to generate thousands of crores more businesses for Telugu states and United States or Telugu people in next few years. That's what the outcome we are expecting from this event. ఫస్ట్ యాప్తా అనగానే అందరికి గుర్తొచ్చేది లాస్ట్ ఒక 17 ఇయర్స్ నుంచి స్టూడెంట్స్‌కి కొన్ని వేల మందికి స్కాలర్‌షిప్‌లు ఇస్తోంది. చాలామంది అంటే ఎడ్యుకేటివ్‌గా గ్రోత్ అవ్వడానికి నిజంగా యాప్తా అనేది నిర్విరామంగా కృషి చేస్తుందని నేను గత కొద్ది సంవత్సరాల నుంచి వింటున్నాను. ఎస్పెషల్లీ స్టూడెంట్స్ విషయంలో యాప్తా ఎటువంటి సపోర్ట్ ఇస్తోంది? వాళ్ళు ఎడ్యుకేటివ్‌గా గ్రోన్ అవ్వడానికి, ఉన్నత చదువులతో ఎదగడానికి అసలు? Good question. Actually, 2007 lo we were all talking about, how can we contribute back to our country, our people. And ఆలోచించినప్పుడు then a group of people came together and said, we wanted to start a progressive Telugu organization, and we started organization in 2007 ending. So since then, we were thinking about how can we contribute. And one thing we realized is education is the key for success. అండ్ మనకి ఇక్కడ ఇండియాలో చాలామందికి ఎడ్యుకేషన్ ఫ్రీగా అవైలబిలిటీ ఉంది, కానీ బట్ కొన్ని టైమ్స్లో ఏంటంటే దే హ్యావ్ టు గో టు ప్రైవేట్ స్కూల్స్ అండ్ దే హ్యావ్ టు స్పెండ్. యునైటెడ్ స్టేట్స్లో ఏంటంటే అంటిల్ 12th grade ఇట్స్ అ ఫ్రీ ఎడ్యుకేషన్. సో ఎనీ వన్ కెన్ గో అండ్ టేక్ ఎ క్వాలిటీ ఎడ్యుకేషన్. ఇక్కడ అది ఉండదు. సో ఎప్పుడైతే మనం ఎంపవర్ చేస్తామో మన నెక్స్ట్ జనరేషన్ని, అప్పుడే ఈ తెలుగు కమ్యూనిటీకి ఒక బిగ్ గ్రోత్ ఉంటుందని ఆలోచించి వీ స్టార్టెడ్ అండి. ఫస్ట్ ఇయర్ అయితే మేము around 70,000 rupees is what we contributed. Now in last 17-18 years we grew up until 2.5 to 3 crores. I think this year it's going to go 3 years. So first initial ga memu contribute chesi support chesina deserving kids gaani vallaki ఇప్పుడు వాళ్ళు ఆప్టాకి అమెరికా వచ్చి దే ఆర్ కంట్రిబ్యూటింగ్ బ్యాక్ టు ది నెక్స్ట్ జనరేషన్, విచ్ ఈస్ వెరీ అమేజింగ్. And we wanted to continue to push this beyond just educational support. We're also supporting job assistance for these kids who are getting educational benefits actually, and these are all deserving kids and they are doing really well. ఫర్దర్‌గా ఫ్యూచర్‌లో యాప్తా నుంచి ఇంకా అంటే ఎటువంటి మిరాకిల్స్ చూడబోతున్నాం అసలు? అంటే మనం ఊహించిన మిరాకిల్స్ ఇంకా ఏం ప్లాన్ చేశారు? ఎస్పెషల్లీ బిజినెస్ పీపుల్ కోసం, యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ కోసం ఇంకా ఎటువంటి ప్లానింగ్ ఉంది మీ దగ్గర? సో ఇప్పుడు ఆఫ్టర్ ఎడ్యుకేషన్ మనకి జాబ్ మోస్ట్ ఇంపార్టెంట్. సో జాబ్ తర్వాత ఇప్పుడు ఇండస్ట్రీస్. సో ఇప్పుడు ఇండస్ట్రీ గ్రోత్ మన యంగ్ టాలెంటెడ్కి ఇండస్ట్రీస్ గ్రోత్ కానీ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ మైండ్ సెట్ బిల్డ్ చేయడానికి మనకి శేఖర్ పులి గారు ఒక వెంచర్ క్యాపిటల్ ఫోరం స్టార్ట్ చేశారు. అండ్ వీ హ్యావ్ 1,000 crores fund readily available. All you need is an idea or a company that needs an investment. You have to have a clear, good idea so that APTA can fund. There are many venture capitalists who are interested in investing here, individuals. So there is an immense opportunity to tap into the US entrepreneurs or industrialists who can contribute to a great cause, and it's a mutual, right? So if they contribute to the company, new entrepreneur, so it makes a profits, and it good for them too. So on a business basis, we have a great support right now.
And one of the reason why we came here is to connect with them and then say, show me what you have. So we have a money, we can contribute. So definitely we are not leaving it here. సో ఎంతమంది ఐడియాస్ ప్రజెంట్ చేశారు, ఎంతమంది ఫండ్స్ కోసం రిక్వెస్ట్ చేశారు, అవన్నీ తీసుకొని వీఆర్ యాక్చువల్లీ measuring their performances in next coming years. So we have a great plans ahead. We are very happy seeing great people here. And Suman TV is one of the example, right? So we are partnering with the Suman TV from a long time, and then we are very happy to see Suman TV is thinking about going to IPO. That's exactly what the industrial or entrepreneurial mindset, which is amazing. And we wanted to see Suman TV in United States as well, like a CNN, NBC. Yeah. So. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ ఆల్ ద గుడ్ లక్ ఫర్ యువర్ ఫ్యూచర్ ఎండీవర్స్ ఫర్ ఎంటైర్ యాప్తా టీమ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సురేష్ గారు. Thank you so much for this opportunity.